Good morning, everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. Today's topic is single linked list. Now, coming to the definition, single linked list is a sequence of elements in which every element has link to its next element in the sequence. Once again, I repeat the definition. Single linked list is a sequence of elements in which every element has link to its next element in the sequence. అంటే ఏంటంటే అమ్మా సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాము అంటే ఆ ఎలిమెంట్తో పాటు ఏముంటుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ లింక్డ్ లిస్ట్లో నేను ఒక ఎలిమెంట్ దగ్గర రీచ్ అయ్యానంటే దాని నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవటం వల్ల అడ్రస్ని బేస్ చేసుకుని నేను నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్తాను. చూడండి ఇక్కడ ఉన్న లిస్ట్లో చూడండి ఏబిసి అని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 3 ఎలిమెంట్స్ వాటిని ఏమనొచ్చు అంటే నోడ్స్ అంటామమ్మ. సో ఈ నోడ్స్ అనే దాంట్లో ఈ ఏలో ఏముంది అంటే 5 అనే ఎలిమెంట్ ఉంది. 5తో పాటు ఏం స్టోర్ చేసుకుంది అంటే 200 అనే అడ్రస్ని స్టోర్ చేసుకుంది. 200 అనేది దేని యొక్క అడ్రస్? బి యొక్క అడ్రస్. అంటే బిలో ఏ ఎలిమెంట్ ఉంది? 6 ఉంది. 6తో పాటు ఏం స్టోర్ చేసుకుంది? 300 స్టోర్ చేసుకుంది. 300 దేని యొక్క అడ్రస్? సి అనే నోడ్ యొక్క అడ్రస్. సి నోడ్లో ఎలిమెంట్ ఎంత ఉంది? 7 ఉంది. ఓకేనా? ఇంకా లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి అది ఏం చేస్తుంది అంటే నల్ని స్టోర్ చేసుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ నోడ్స్. అంటే లింక్డ్ లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ ఏం కంటైన్ అయి ఉంటుంది అంటే గ్రూప్ ఆఫ్ నోడ్స్ తో ఉంటుంది, విచ్ టుగెదర్ రిప్రజెంట్ ఏ సీక్వెన్స్. సో ఆ నోడ్స్ అన్ని దగ్గర ఒకదాని తర్వాత ఒకటి ఉండడం వల్ల అవి ఎలా రిప్రజెంట్ చేస్తాయంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో రిప్రజెంట్ చేస్తాయి అని చెప్తాడు. ఈచ్ నోడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ డేటా అండ్ ఏ లింక్. ఓకేనా? ప్రతి నోడు ఎలా ఉంటుంది అంటే 2 పార్ట్స్గా ఉంటుంది. ఒకటి డేటా, ఇంకోటి ఏంటి అంటే లింక్. లింక్ ఆర్ రిఫరెన్స్ టు ద నెక్స్ట్ నోడ్ ఇన్ ద సీక్వెన్స్. సో దీన్ని లింక్ అనొచ్చు, ఇంకోటి ఏమనొచ్చు అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవటం అని కూడా అనొచ్చు. సో రిఫరెన్స్ అంటే అడ్రస్ అని చెప్తాం. అడ్రస్ టు ద నెక్స్ట్ నోడ్ ఇన్ ద సీక్వెన్స్ అంటే ఆ ఎలిమెంట్ తర్వాత సీక్వెన్షియల్ ఆర్డర్లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. నోడ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. One is for information and another is for address of the next node అనమాట. చూడండి, this structure allows for efficient insertion or removal of elements from any position in the sequence. సో ఈ స్ట్రక్చర్ని మనం ఫాలో అవటం వల్ల ఏదన్నా ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా కానీ ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలన్నా ఏ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయాలన్నా కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఎఫిషియెంట్గా చెయ్యొచ్చు, అంటే పర్ఫెక్ట్గా చెయ్యొచ్చు అని చెప్తాడు. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ దట్ వర్క్స్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ర్యాండమ్ ఇన్ ర్యాండమ్ అవుట్. సో లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఏ ప్రిన్సిపల్ని వర్క్ చేస్తుంది అంటే ర్యాండమ్ ఇన్ ర్యాండమ్ అవుట్. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు సింగిల్ లింక్డ్ లిస్ట్ ని చూద్దాం. సింగిల్ లింక్డ్ లిస్ట్, ఇన్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఎవ్రీ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. సో సింగిల్ లిస్ట్ లో కంపల్సరీ లింక్డ్ లిస్ట్ అంటేనే కాంబినేషన్ ఆఫ్ నోడ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ నోడ్స్ అని చెప్పుకున్నాం. సో ఎవ్రీ నోడ్ ఏం చేస్తుంది అంటే కంటైనింగ్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 పార్ట్స్. సో ద ఫస్ట్ పార్ట్ కంటైనింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, the second part containing the address of the next node in the list. సో ఈ నోడ్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి ఫస్ట్ పార్ట్ లోనేమో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే ఎలిమెంట్ ని స్టోర్ చేసుకుంటుంది. సెకండ్ పార్ట్ లో ఏం చేస్తుంది అంటే అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తాడు. ఎగ్జాంపుల్ ఇదే చూడండి. ఇప్పుడు ఈ లింక్డ్ లిస్ట్ లో 3 నోడ్స్ ఉన్నాయి. ఒకటి ఏ బిసి. ఏలో 5 ఎలిమెంట్ ఉంది, బిలో 6 ఎలిమెంట్ ఉంది, సిలో 7 ఎలిమెంట్ ఉంది. ఏ యొక్క అడ్రస్ 100, బి యొక్క అడ్రస్ 200, సి యొక్క అడ్రస్ 300. సో ఏ ఎలిమెంట్ తో పాటు ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే బి యొక్క అడ్రస్ ని కూడా స్టోర్ చేసుకుంటుంది. అంటే 5 200, 6 300, 7 ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి నల్ ని స్టోర్ చేసుకుంటుంది. మరి స్టార్టింగ్ ఎలిమెంట్ ఎక్కడ నుంచి వెళ్తుంది అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ యొక్క అంటే హెడ్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అనే ఒక నోడ్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఆ స్టార్ట్ మీద పేస్ట్ చేసుకుని మనం ఎలిమెంట్ ని సెర్చ్ చేయటం కానీ ఇన్సర్ట్ చేయడానికి కానీ వెళ్తాం.
ఓకేనా, అంటే ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్ లో యాడ్ అవ్వాలన్నా లేకపోతే లాస్ట్ పొజిషన్ లో ఫస్ట్ పొజిషన్ లో యాడ్ అవ్వాలి అంటే ఫస్ట్ దాని యొక్క అడ్రస్ ని బేస్ చేసుకుని మనం వెళ్ళాలి. ఓకేనా, సో చూడండి, the pointer of the last node consists of a specific value called a null pointer. The null pointer denotes the end of the list. ఇప్పుడే చెప్పుకున్నాం కదా లాస్ట్ నోడ్ లో నల్ ఉంది. సో ఎందుకు నల్ ఉంది అంటే దట్ ఈస్ ద లాస్ట్ నోడ్, నెక్స్ట్ ఏ నోడ్ లేదు కాబట్టి మనం అడ్రస్ లో ఏం స్టోర్ చేసుకుంటామంటే నల్ నోడ్ అని చెప్పాం. అదే ఇక్కడ చెప్పాడు. సో ఇప్పుడు సింగిల్ లింక్డ్ లిస్ట్ లో మనం ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలి అంటే మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ లో ఇన్సర్ట్ చేయడం అనేది 3 ways లో చేస్తాం. ఇన్సర్టింగ్ ఎట్ ద బిగినింగ్, ఇన్సర్టింగ్ ఎట్ ద ఎండ్, insertion at the position. This procedure inserts a node to the linked list. There are 3 types of insertion. One is insertion at beginning, second one is insertion at ending, insertion at the position. First చూద్దాం, insertion at the beginning. Beginning లో నేను ఇన్సర్ట్ ఎలిమెంట్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. టు ఇన్సర్ట్ ఏ నోడ్ ఓ, ఆల్రెడీ ఇందాక తీసుకున్నాను కదా లిస్ట్, నేను అదే లిస్ట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్తున్నాను. ఏబిసి అనే 3 నోడ్స్ ఉన్న లిస్ట్ ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దీనికి ఇప్పుడు కొత్త నోడ్ ని ఎలా యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇన్సర్షన్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాను, బిగినింగ్ లో చేద్దాం అనుకున్నాను, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చేయాలన్నమాట. సో నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకున్న నోడ్ పేరు ఏంటి అంటే ఓ. మీకు అర్థం కావటం కోసం ఏబిసి అలా నేమ్స్ చెప్పాను, అది మీకు అర్థం కావటం కోసమే పెట్టాను. ఓకేనా, ఇన్సర్ట్ నోడ్ ఏంటి అంటే ఇప్పుడు ఓ నోడ్ ని ఇన్సర్ట్ చేస్తాను. టు ఇన్సర్ట్ ఏ నోడ్ ఓ ఎట్ ద బిగినింగ్ we have to change the address stored in the start. The address of the new node O is stored in the start. Now start points to the node O. The address of the node A is stored in the linked list of the node O points to the node A. ఇదేం మీనింగ్ ఏం లేదమ్మా ఇక్కడ. నేను ఇప్పుడు ఏ నోడ్ అయితే నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ నోడ్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఓ నోడ్ ని ఇన్సర్ట్ చేద్దాం. ఎక్కడ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎట్ ద బిగినింగ్. కాబట్టి బిగినింగ్ లో స్టార్ట్ లో నాకు ఏముంటుంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది కదా, కాబట్టి ఆ స్టార్ట్ లో ఏం పెట్టమంటున్నాడు అంటే ఓ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ లో రాసుకోమంటున్నాడు. రాసి స్టార్ట్ లో ఏ అడ్రస్ అయితే ఉందో దాన్ని ఓ నోడ్ యొక్క నెక్స్ట్ లో ఏం చేయమంటున్నాడు అంటే దాన్ని రాయమంటున్నాడు. సో స్టార్ట్ లో దేని యొక్క అడ్రస్ ఉంటుంది, ఏ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, కాబట్టి ఏ నోడ్ యొక్క అడ్రస్ ఓ నోడ్ యొక్క నెక్స్ట్ లో రాయండి అని చెప్పాడు. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇదిగోండి, మీకు డిఫరెన్స్ తెలియటం కోసం నేను కలర్ కూడా మార్చాను. ఇంకో చూడండి, ఇందాక స్టార్ట్ లో 100 ఉంది, అవునా కాదా. ఇప్పుడు నేను ఏం చేశాను, స్టార్ట్ లో ఓ ఇది నోడ్, దీని యొక్క అడ్రస్ ఎంత 500. కాబట్టి ఏం చేశాను, ఈ 500 ని తీసుకెళ్లి స్టార్ట్ లో పెట్టాను. పెట్టి ఓలో ఉన్న ఎలిమెంట్ 2 కదా, దీని అడ్రస్ లో ఏం పెట్టుకున్నాను, ఏ యొక్క అడ్రస్ ని పెట్టుకున్నాను. చూసారా, సో కాబట్టి ఎలిమెంట్ ఎక్కడ ఇన్సర్ట్ అయిపోయింది, ఫస్ట్ ప్లేస్ లో ఇన్సర్ట్ అయింది. క్లియర్. ఇంకా మిగిలినదంతా సేమ్, బట్ ఏంటంటే కొత్తగా ఉన్న నోడ్ ఓ నోడ్ ని నేను తీసుకొచ్చి ఎక్కడ చేశానంటే ఫస్ట్. సో ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి స్టార్ట్ అనే దాంట్లో ఏం చేయాలి అంటే నేను కొత్తగా ఏ నోడ్ అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో దాని యొక్క అడ్రస్ ని స్టార్ట్ లో రాసుకోవాలి. ఓకే, ఆ ఓ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది కదా, ఆ దాన్ని స్టార్ట్ లో రాసుకోవాలి. స్టార్ట్ లో ఏ అడ్రస్ ఉంది, ఏ యొక్క అడ్రస్, కాబట్టి ఇప్పుడు ఆ ఏ యొక్క అడ్రస్ ని ఓ యొక్క నెక్స్ట్ లో రాస్తాను. ఓకేనా, ఇది 100. క్లియర్. నెక్స్ట్ ఇన్సర్టింగ్ ఎట్ ద ఎండ్. ఇందాక స్టార్టింగ్ లో చేశాను కదా, ఇప్పుడు ఎండింగ్. ఇప్పుడు కూడా సేమ్ ఓ నోడ్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా. స్టార్టింగ్ లిస్ట్ గుర్తుంది కదా, ఇది లిస్ట్. ఇప్పుడు లాస్ట్ లో యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి లెక్క ప్రకారం లాస్ట్ లో ఏముంది, నల్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాను, ఓ నోడ్ యొక్క అడ్రస్ లాస్ట్ లో రాసుకుని ఓ నోడ్ కి నల్ పెడతాను, అంతే. చూడండి, టు ఇన్సర్ట్ నోడ్ ఓ ఎట్ ద ఎండింగ్ నోడ్ ఆఫ్ ద లిస్ట్ we have to store the address of the node O in the link field of the node C. C నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ లో ఏదైతే ఉంది, ఇందాక నల్ ఉంది కాబట్టి ఆ నల్ కి బదులుగా ఓ నోడ్ యొక్క అడ్రస్ ని రాయాలి. నౌ సి నోడ్ పాయింట్స్ టు ద నోడ్ ఓ. ఎప్పుడైతే నేను దీంట్లో 500 అని రాశానో సి నోడ్ తర్వాత ఏ నోడ్ ఉన్నట్టు చూపిస్తుంది, ఓ నోడ్ ఉన్నట్టు చూపిస్తుంది. ఓ నోడ్ లో ఉన్న ఎలిమెంట్ 2 ఏం చేస్తుంది, ఓ నోడ్ ని పాయింటింగ్ చేస్తుంది. ఇన్ ద లింక్డ్ ఫీల్డ్ ఆఫ్ ద నోడ్ ఓ పాయింట్స్ టు ద నల్. అప్పుడు ఇంకా ఓ తర్వాత ఇంకేమన్నా ఉంటే దీంట్లో రాసుకోవచ్చు, ఏమీ లేవు కాబట్టి నేను ఏం చేశాను, దీంట్లో నల్ పెట్టాను. క్లియర్. సో స్టార్టింగ్ ఎండింగ్ సేమ్. డబల్ లింక్ లిస్ట్ కూడా ఇలాగే అమ్మా, బట్ ఏంటంటే డబల్ లింక్ లిస్ట్ నెక్స్ట్ చెప్తాను, బట్ ఇన్సర్షన్ డిలీషన్ మాత్రం సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఏమో ఓన్లీ నెక్స్ట్ నోడ్ ని స్టోర్ చేస్తున్నారు కదా, అక్కడ డబల్ లింక్ లిస్ట్ లోకి వచ్చేటప్పటికి ఏం చేస్తా అంటే ప్రీవియస్ నోడ్ ని కూడా ఇన్సర్ట్ చేస్తాం, అంతే.
నెక్స్ట్ ఇన్సర్షన్ అట్ ద పొజిషన్. ఇక్కడ ఏంటి అంటే ఒక పర్టికులర్ పొజిషన్ మధ్యలో అంటే లింక్ లిస్ట్ మధ్యలో ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక ఎలా చేస్తాము చూడండి. సపోజ్ దట్ ఇక్కడ నోడ్ ఎన్ అని తీసుకున్నాను. ఎన్ ఈజ్ ఇన్సర్టెడ్ అంటే ఇందాక నోడ్కే సేమ్ డేటా బట్ ఏం చేశానంటే ఎన్ అని పెట్టాను అంతే. సపోజ్ దట్ నోడ్ ఎన్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ బిట్వీన్ ద నోడ్ బి అండ్ నోడ్ సి. ఇప్పుడు నేను ఎన్ అనే నోడ్ ని బికి సికి మధ్యలో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే దెన్ ద అడ్రస్ ఆఫ్ ద న్యూ నోడ్ ఎన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద నోడ్ బీస్ లింక్ ఫీల్డ్. ఏం చేయాలి? నోడ్ ఎన్ యొక్క అడ్రస్ ఎంత? 500. 500 ఎక్కడ స్టోర్ చేయమంటుంది? బి నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ లో. అంటే ఇదే కదా లింక్ ఫీల్డ్. నెక్స్ట్ ఫీల్డ్ అన్నా లింక్ ఫీల్డ్ అన్నా రిఫరెన్స్ అన్నా ఈ ఫీల్డే. దీంట్లో ఎన్ నోడ్ యొక్క అడ్రస్ అంటే ఎంత? 500 ని తీసుకొచ్చి బి దాంట్లో పెట్టమంది. తర్వాత ఏం చేయమంది? అండ్ ద అడ్రస్ ఆఫ్ ద నోడ్ సి ఈ స్టోర్డ్ ఇన్ ద లింక్ ఫీల్డ్ ఆఫ్ ద నోడ్ ఎన్. సి నోడ్ యొక్క అడ్రస్ 300 ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టమంటుంది? ఎన్ నోడ్ యొక్క రిఫరెన్స్ లో అడ్రస్ లో పెట్టుకోమంటుంది. ఎప్పుడైతే ఇలా అడ్రస్ లో పెట్టానో ఏం చేస్తుంది? the node B points to the node N and the node N points to the node C. ఎప్పుడైతే B లో N అడ్రస్ పెట్టానో B ఎవరిని పాయింటింగ్ చేస్తుంది? N నోడ్ ని పాయింటింగ్ చేస్తుంది. N నోడ్ లో ఎప్పుడైతే C అడ్రస్ పెట్టానో N నోడ్ ఎవరిని పాయింటింగ్ చేస్తుంది? C నోడ్ ని పాయింటింగ్ చేస్తుంది. ఓకే, క్లియర్? ఇన్సర్షన్ క్లియర్ గా అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ డిలీషన్. ఇప్పుడు ఇన్సర్షన్ ఏ ప్లేసెస్ లో అయితే ఇన్సర్ట్ చేసామో సేమ్ డిలీషన్ కూడా అలాగే. So this procedure deletes a node from the linked list. There are 3 cases. Deletion from the linked list లో మనం ఎన్ని కేసెస్ అంటే 3 కేసెస్ ని ఫాలో అవుతాం. ఒకటి ఏంటి అంటే డిలీషన్ ఎట్ ద బిగినింగ్, డిలీషన్ ఎట్ ద ఎండింగ్, డిలీషన్ ఎట్ ద పొజిషన్. సో డిలీషన్ అనేది బిగినింగ్ చేయొచ్చు, ఎండింగ్ చేయొచ్చు, అలాగే పర్టికులర్ పొజిషన్ లో కూడా చేయొచ్చు. చూడండి సేమ్ ఏబిసి ఇదే తీసుకున్నా. ఓకేనా? ఇది లింక్డ్ లిస్ట్ అయితే ఇప్పుడు ఈ లిస్ట్ ని నేను ఫస్ట్ దాన్ని డిలీట్ చేయాలి అంటే ఏని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఏ డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తాను? స్టార్ట్ లో ఏ అడ్రస్ తీసేసి బి యొక్క అడ్రస్ ని పెట్టేస్తాను, అంతే, డిలీట్ అయిపోతుంది. చూడండి, దిస్ ప్రొసీజర్ డిలీట్స్ ద నోడ్ ఏ ఫ్రమ్ ద లిస్ట్. నౌ the address of the B is stored in the start and start now points to B node B. అర్థమైంది కదమ్మా? ఏం లేదు, నేను ఏ నోడ్ ఫస్ట్ నోడ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి స్టార్టింగ్ నోడ్ లో ఏం పెట్టాలి? ఇందాక వరకు ఏ నోడ్ యొక్క అడ్రస్ ఉంది కదా, ఇప్పుడు స్టార్ట్ లో ఏ నోడ్ అడ్రస్ తీసేసి ఏం పెడతాను? బి నోడ్ యొక్క అడ్రస్ పెడతాను. అప్పుడు స్టార్టింగ్ ఎక్కడికి స్టార్ట్ చేసి చూపిస్తుంది? 200 నుంచి చూపిస్తుంది. అంటే ఈ నోడ్ చూపించదు. చూడండి, ఎప్పుడైతే నేను 200 పెట్టానో ఏమైపోయింది? లింక్డ్ లిస్ట్ బీసీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఎప్పుడైతే ఏ ఎలిమెంట్ అడ్రస్ చూపించదో నేను ఫ్రీ ఏ అన్నానంటే ఏ మెమరీ డిలీట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ డిలీటింగ్ ఎట్ ద ఎండ్. మళ్ళీ సేమ్, ఇంకో చూడండి లిస్ట్ ఏబిసి. సో ఇప్పుడు ఏ ఎలిమెంట్ ని? సిని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇది ఇంకా ఈజీ. ఏం చేస్తాను అంటే బిలో నెక్స్ట్ 300 ఉంది కదా, దీని ప్లేస్ లో నల్ పెట్టాను అనుకోండి, సి ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. చూడండి, దిస్ ప్రొసీజర్ డిలీట్స్ నోడ్ సి ఫ్రమ్ ద లిస్ట్. టు డిలీట్ ద లాస్ట్ నోడ్ the link field of its previous node, that is node B, is assigned to null pointer. నువ్వు లాస్ట్ లో ఎలిమెంట్ ని డిలీట్ చేయాలనుకుంటే కనుక నీ లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ ఏది? సి. ఆ సి నోడ్ ని నువ్వు డిలీట్ చేయాలనుకుంటే కనుక ఆ నోడ్ యొక్క ప్రీవియస్ నోడ్ ఏంటి? బి నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ ఫీల్డ్ లో నల్ అనేది పెడితే నీకు సి నోడ్ ఏమైపోతుంది అంటే డిలీట్ అయిపోతుంది అని చెప్తాడు. ఓకేనా? ఎప్పుడైతే ఇక్కడ నల్ అన్నాను అనుకో, నెక్స్ట్ నోడ్ చూపించదు కదా, అంటే అప్పుడు లిస్ట్ లో ఏమున్నట్టు? ఏబి మార్కే ఉన్నట్టు. చూడండి, నోడ్ బి ఈజ్ అసైన్డ్ టు నల్ పాయింటర్. ఎప్పుడైతే బి నోడ్ లో నల్ పెట్టానో నెక్స్ట్ నోడ్ లేదు. సో ఇప్పుడు లిస్ట్ లో ఏమున్నాయి? ఏ బి మాత్రమే ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్ డిలీటింగ్ ఎట్ ద పొజిషన్. పర్టికులర్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేయాలి అంటే కనుక ఏ ఎలిమెంట్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ అడ్రస్ కాకుండా నెక్స్ట్ ఎలిమెంట్ అడ్రస్ ని తీసుకొచ్చి ప్రీవియస్ లో పెట్టుకోవాలి. చూడండి, టు డిలీట్ ఏ నోడ్ ఫ్రమ్ ద లింక్డ్ లిస్ట్ వీ నీడ్ టు డూ దీస్ స్టెప్స్. మనం కంపల్సరీ ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. అంటే ఫైండ్ ద ప్రీవియస్ నోడ్ ఆఫ్ ద నోడ్ టు బి డిలీటెడ్. నువ్వు ఏ నోడ్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నావో దాని ప్రీవియస్ నోడ్ ని ఫైండ్ చేయమంటున్నాడు. ఇప్పుడు 5, 10, 15, 20 అని ఉంటే కనుక నేను ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంది 15 అంటే కనుక దీని ప్రీవియస్ నోడ్ ఏంటి? 10 అనే నోడ్. చేంజ్ ద నెక్స్ట్ పాయింటర్ ఆఫ్ ద ప్రీవియస్ నోడ్. ఏం చేయమంటున్నాడంటే దీని యొక్క నెక్స్ట్ నోడ్ ఏంటి? ఇది 15 యొక్క అడ్రస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ప్రీవియస్ లో
ఉన్న నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఏం చేయమంటున్నాడు, ఏదైతే డిలీట్ చేద్దాం అనుకున్నావు దాని తర్వాత నోడ్ యొక్క అడ్రస్ ని పెట్టుకోమంటున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఏం చేస్తాను, ఈ ప్రీవియస్ నోడ్ లో ఏం చేస్తాను, నేను ఇప్పుడు వరకు 15 యొక్క అడ్రస్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తాను 10 లో 20 యొక్క అడ్రస్ పెట్టుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఇది పాయింటింగ్ దేనికి చేస్తుంది, దీనికి చేస్తుంది. ఇప్పుడు ఈ నోడ్ కట్ అయిపోతుంది అనమాట, డిలీట్ అయిపోతుంది. ఫ్రీ ద మెమరీ ఆఫ్ ద డిలీటెడ్ నోడ్. ఎప్పుడైతే నేను ఇది ఇక్కడికి కనెక్ట్ చేశానో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నోడ్ డిలీట్ అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రీ ద మెమరీ ఆఫ్ ద డిలీటెడ్ నోడ్, ఈ నోడ్ యొక్క మెమరీని ఫ్రీ చేయమంటాను. అప్పుడు ఈ నోడ్ లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. క్లియర్? మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నానమ్మా, నువ్వు ఏ నోడ్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ నోడ్ ముందుని ప్రీవియస్ నోడ్ అనుకోవాలి. ఓకేనా? ఆ లెక్క ప్రకారం స్టార్టింగ్ హెడ్ నోడ్ ని డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, డేటా అండ్ నెక్స్ట్ తెలిసిందే కదా. సో ఈ నోడ్ ఏ నోడ్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ డిలీట్ నోడ్ యొక్క ముందు నోడ్ ఏమవుతుంది, ప్రీవియస్ నోడ్ అవుతుంది. సో ప్రీవియస్ నోడ్ లో ఉన్న నెక్స్ట్ అడ్రస్ ఏముంటుంది, ఏదైతే ఎలిమెంట్ డిలీట్ చేద్దాం దాని యొక్క అడ్రస్సే కదా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏం చేయమంటాడంటే, నువ్వు డిలీట్ చేసేస్తావు కదా, దాంట్లో అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే దేని ఉంటుంది, తర్వాత దాని ఉంటుంది కదా, ఆ అడ్రస్ ని తీసుకొచ్చి ప్రీవియస్ నోడ్ లో పెట్టమంటున్నాడు. ఎప్పుడైతే ఇక్కడ ప్రీవియస్ నోడ్ లో దీని యొక్క అడ్రస్ ని పెడతావో అప్పుడు ఏమైపోతుంది, ఇది కనెక్షన్ ఏం చేస్తుంది, ఇలా కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఇది ఏమైపోతుంది, లింక్ లోంచి తప్పుకుపోతుంది. అంటే ఈ లిస్ట్ లో ఈ ఎలిమెంట్ ఉండదు. ఎప్పుడైతే ఈ ఎలిమెంట్ ఇక్కడ లిస్ట్ లోంచి లేదో అది డిలీట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఆ డిలీట్ అయిన ఎలిమెంట్ ని ఫ్రీ చేయాలనుకుంటే కనుక ఫ్రీ ద మెమరీ ఆఫ్ ద డిలీటెడ్ నోడ్. ఆ డిలీటెడ్ నోడ్ మెమరీ ఫ్రీ అనగానే ఆటోమేటిక్ గా అది డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతుందని ఇంకో 2 ఎగ్జాంపుల్స్ కూడా పెట్టాను చూడండి. ఏబిసి నోడ్ నెక్స్ట్, నోడ్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఏ నోడ్ ని, ఇప్పుడు బి నోడ్ ని నేను డిలీట్ చేయాలనుకుంటే కనుక నోడ్ లో ఏముంటుంది, నెక్స్ట్ నోడ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ నోడ్ లో నెక్స్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ని కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే కనెక్ట్ చేశానో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ ఎగ్జాంపుల్ దీనికి 12, 99, 37. ఇప్పుడు 99 నేను డిలీట్ చేసేయాలి కాబట్టి 12 నోడ్ లో నెక్స్ట్ నోడ్ ఉంటుంది. ఇప్పుడు 12 నోడ్ ని నెక్స్ట్ నోడ్ కాకుండా ఏం చేస్తున్నాను, నోడ్ డాట్ నెక్స్ట్ ని స్టోర్ చేస్తాను. ఆటోమేటిక్ ఏమైపోతుంది, 99 అనేది డిలీట్ అయిపోతుంది. క్లియర్? అర్థమైంది కదమ్మా క్లియర్ గా? ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చెప్తాను. సో ఇక్కడ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు సింగిల్ లింక్ లిస్ట్, ఇన్సర్షన్, డిలీషన్ ఉంటుంది. ఓకేనా? సింగిల్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తామంటే ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయటం, డిలీట్ చేయటం. ఎలిమెంట్ ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, 3 ways లో. ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్, పర్టికులర్ పొజిషన్ లో నేను ఇన్సర్ట్ చేయొచ్చు. డిలీషన్ కూడా ఎలా చేయొచ్చు అని చెప్పాను, స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్, పర్టికులర్ పొజిషన్ లో డిలీట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ప్రోగ్రామ్. మీకు జావా ప్రోగ్రామ్స్ గుర్తున్నాయి కదమ్మా. సేమ్ జావా ప్రోగ్రామ్స్ ఎలా అయితే మనం చేసేవాళ్ళమో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే డేటా స్ట్రక్చర్, అంటే డేటా స్ట్రక్చర్ ప్రోగ్రామ్ అలాగే ఎందుకు చేస్తామంటే యూజింగ్ జావా కాబట్టి జావా ప్రోగ్రామింగ్ టెక్నిక్ నే నేను యూజ్ చేసి చేస్తాను. సో మీకు గుర్తున్నాయి కదా, మెయిన్ క్లాస్ అని మనకి ఎన్ని క్లాసెస్ కావాలితే అన్ని క్లాసెస్ రాసుకోవచ్చు. కంపల్సరీ దాంట్లో ఒక క్లాస్ ఏమవుతుంది అంటే మెయిన్ క్లాస్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఏది మెయిన్ క్లాస్ అవుతుంది అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాక్స్ అనేది ఏదైతే రాస్తామో అది ఏమవుతుంది అంటే మెయిన్ క్లాస్ అవుతుంది. ఓకేనా? మీకు బఫర్ రీడర్ బిఆర్ ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్ ఇది కూడా చెప్పాను. ఓకేనా? లింక్ లిస్ట్ ఎల్ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్. ఇప్పుడు నేను లింక్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను, దానికి ఆబ్జెక్ట్ ఏంటంటే ఎల్. సో ఎలా ఇది ఆబ్జెక్ట్ అని ఎలా చెప్తుందంటే న్యూ అనే దాంతోనే కదా మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. లింక్ లిస్ట్ అనే క్లాస్ కి ఎల్ అనే ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేశాను. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ ని ఎక్కడ రాశాను అంటే Notepad++ లోనే రాశాను. యాజ్ టీజ్ మనం జావా ప్రోగ్రామ్స్ ఎలా రాస్తామో అలాగే రాశాను. చూడండి క్లాస్ దీంట్లో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మనకి ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయో అన్ని ఆపరేషన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవటానికి చూడండి ఇక్కడ system.out.println అంటే ఏం చేస్తుంది, మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. కాబట్టి నాకు ఏమేమి డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అన్నిటినీ ఇక్కడ system.out.println లో రాసుకున్నాను. ఏంటి, మనకి ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి, ఇన్సర్షన్ ఉంటుంది, డిలీషన్ ఉంటుంది, డిస్ప్లే అనేది కూడా ఎందుకని అంటే ఇన్సర్ట్ చేసిన తర్వాత లిస్ట్ ఎలా ఉంది, డిలీట్ చేసిన తర్వాత లిస్ట్ ఎలా ఉందో నేను చూడాలి అంటే నేను ఏం చేయాలి, డిస్ప్లే ఆపరేషన్ యూజ్ చేయాలి. కాబట్టి డిస్ప్లే. ఇంకోటి ఏంటంటే ఆ లిస్ట్ లోంచి నేను బయటికి రావాలి కాబట్టి ఎగ్జిట్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ యువర్ చాయిస్ అని చెప్పానమ్మా. ఎందుకు అంటే కనుక ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానా, డిలీట్ చేయాలనుకుంటున్నానా, డిస్ప్లే చేయాలనుకుంటున్నానా, ఏది చేయాలనుకుంటున్నాను అని చెప్పడం కోసం ఎంటర్ యువర్ చాయిస్. ఇక్కడ నాకు ఏమేమి చాయిస్ ఉన్నాయి, ఇన్సర్ట్ అయితే 1, డిలీషన్ అయితే 2,
డిస్ప్లే అయితే 3, ఎగ్జిట్ బయటకు వచ్చేయాలంటే 3. సో ఆ ఎన్కి నేను ఆ 4 ఏదో ఒకటి ఇస్తాను, ఇన్సర్షనా, డిలీషనా, డిస్ప్లేనా. సో ఎప్పుడైతే నేను 1 అన్నాను అనుకో, కేస్ 1లోకి వెళ్తుంది. ఓకేనా. కేస్ 1లో ఏముందో చూడండి ఒకసారి. ఇన్సర్షన్ లో మళ్ళీ ఎన్ని వేస్ ఉన్నాయి? 3 వేస్ ఉన్నాయి. ఏంటి? యాడింగ్ ఎట్ ద ఫస్ట్, యాడింగ్ ఎట్ ద లాస్ట్, యాడింగ్ ఎట్ ద పొజిషన్. అవునా. సో కాబట్టి వాటికి మళ్ళీ నేను లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పి మళ్ళీ 3 రాశాను. ఇక్కడ నేను కంపల్సరీ ఒక లిస్ట్ లో ఎలిమెంట్ ఇన్సర్ట్ చెయ్యాలి అంటే లిస్ట్ సైజ్ అనేది స్టార్టింగ్ ఏం చెక్ చేసుకోవాలంటే 0 ఉందా లేదా. సో 0 ఉంటే నేను ఫస్ట్ ఎలిమెంట్ గా ఇన్సర్ట్ చేయగలను. ఆల్రెడీ 1 ఉంటే కనుక ఆ ఎలిమెంట్ కి ఫస్టో లాస్టో మిడిలో చేయగలుగుతాను. కాబట్టి ముందు ఏం చెక్ చేసుకోవాలంటే లిస్ట్ డాట్ సైజ్ అనేది =0 ఉందా. ఉంటే కనుక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ నెంబర్ టు బి ఇన్సర్టెడ్. నువ్వు ఎలా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు, నెంబర్ని ఎప్పుడు =0 అయితే కనుక ఎల్ డాట్ యాడ్ బిఆర్ డాట్. సో ఇప్పుడు లిస్ట్ లోకి యాడ్ అవుతుంది. ఓకేనా. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎల్, నేను ప్రింట్ లిస్ట్ లో ఏవైతే ఎలిమెంట్స్ వచ్చినాయో వాటిని నాకు డిస్ప్లే చేయమని చెప్పి ఎల్ అని చెప్పి రాశాను ఇక్కడ. ఓకేనా. చూడండి ఇక్కడ మళ్ళీ యాడ్ ఎట్ ఫస్ట్, యాడ్ ఎట్ లాస్ట్, యాడ్ ఎట్ పొజిషన్, ఎంటర్ యువర్ చాయిస్. సో నువ్వు ఫస్ట్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావా, లాస్ట్ లోనా, ఏదన్నా పర్టికులర్ పొజిషన్ అనేది. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఫస్ట్ పొజిషన్ అనుకోండి. ఇక్కడ చూడండి కేస్ 1లో రాశా ఎల్ డాట్ యాడ్ ఫస్ట్. ఎల్ అనేది లింక్డ్ లిస్ట్ లో ఫస్ట్ యాడ్ అవ్వు. కేస్ 2లో ఏం రాశాను, ఎల్ డాట్ యాడ్ లాస్ట్ అంటే లాస్ట్ యాడ్ అవ్వు. ఇక్కడ చూడండి అట్ పర్టికులర్ పొజిషన్, ఆ పొజిషన్ చెప్పడానికి ఎం అనే వేరియబుల్ తీసుకున్నాను. m-1 అనే దాంట్లోకి దీన్ని రీడ్ చేయమని చెప్తున్నాను. చెప్పాను కదా ఇందాక, ప్రీవియస్ దాని యొక్క దాంట్లో ఏం పెట్టుకోవాలి, నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్, లేకపోతే కొత్తగా ఎలిమెంట్ ఏదైతే ఇన్సర్ట్ చేద్దామంటో దాని యొక్క అడ్రస్ అని చెప్పాను. కాబట్టి ఎల్ డాట్ యాడ్ m-1, br అని చెప్పాను. ఓకేనా. క్లియర్. ఇన్సర్షన్ అర్థమైనట్టే కదమ్మా. నెక్స్ట్ డిలీషన్ చెయ్యాలి అంటే నేను లిస్ట్ ఎంటీగా ఉంటే కనుక డిలీట్ చేయలేను. అలా కాకుండా లిస్ట్ ఫుల్ గా ఉందనుకో, అంటే ఫుల్ అంటే ఎన్నో కొన్ని ఎలిమెంట్స్ ఉంటే కనుక నేను డిలీట్ చేయగలుగుతాను. సో నేను డిలీటింగ్ ఎలా చేయగలను, అట్ ద ఫస్ట్ చేయగలను, లాస్ట్ చేయగలను, అట్ ద పొజిషన్ చేయగలను. సో అంటే 1, 2, 3 ఇక్కడ కూడా నాకు 3 చాయిస్ ఉన్నాయి. సో ఫస్ట్ అనుకోండి డైరెక్ట్ గా ఏదైతే అనుకున్నా ఎల్ డాట్ రిమూవ్ ఫస్ట్ అంటాను, లాస్ట్ అయితే ఎల్ డాట్ రిమూవ్ లాస్ట్. ఇవన్నీ ఫంక్షన్స్ అమ్మ, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ నేను యూజ్ చేసేసాను. వీటి గురించి నేనేమి ఇక్కడ కోడ్ రాయాల, ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి పైన చూడండి ఇంపోర్ట్ అని చెప్పి రైట్ చేశాను. ఇదిగోండి ఐఓ డాట్ క్యూటిల్ అని, డాట్ లాంగ్వేజ్ అని, దానికి సంబంధించినవన్నీ యూజ్ చేశాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు రిమూవ్ అవుతుంది ఎక్కడ, డిలీటింగ్ ఎట్ పొజిషన్, ఫస్ట్ పొజిషనా, రిమూవ్ ఫస్ట్ అయితే కనుక ఫస్ట్ పాయింట్, లాస్ట్ అయితే లాస్ట్. అదే కనుక పర్టికులర్ పొజిషన్ లో అయితే కనుక అదిగో రిమూవ్ m-1 అని చెప్పి రాస్తాను. ఓకే. ఇందాక m-1 అని చెప్పి యాడ్ చేశాను కాబట్టి m-1 అని చెప్పి చేస్తాను. థర్డ్ కేసు ఏం చేస్తుందంటే లిస్ట్ ని డిస్ప్లే చేస్తుంది. ఫోర్త్ కేసు ఏం చేస్తుందంటే ఎగ్జిట్ చేస్తుంది. ఓకేనా. ప్రోగ్రామ్ అర్థమైంది కదమ్మా. నాకు ఇక్కడ ఫస్ట్ స్విచ్ యూస్ చేసి 4 ఆప్షన్స్ రాసా. ఏంటి అంటే అవి ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే, ఎగ్జిట్. తర్వాత ఇన్సర్షన్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఏం చేశాను, 3 రాశాను. ఇన్సర్టింగ్ ఎట్ ద ఫస్ట్, ఇన్సర్టింగ్ ఎట్ ద లాస్ట్, ఇన్సర్టింగ్ ఎట్ ద పర్టికులర్ పొజిషన్. డిలీషన్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ 3 పార్ట్స్, డిలీటింగ్ ఎట్ ద ఫస్ట్, డిలీటింగ్ ఎట్ ద లాస్ట్, డిలీటింగ్ ఎట్ పర్టికులర్ పొజిషన్. డిస్ప్లే అంటే ఏం చేస్తుందంటే లిస్ట్ ఎలిమెంట్ ని డిస్ప్లే. ఎగ్జిస్ట్ అంటే లిస్ట్ లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దామా. ప్రోగ్రామ్ అర్థమైంది కదా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి. సో సేమ్ మీరు ఎలా అయితే జావా ప్రోగ్రామ్ చేశారో అలాగే నేను ఇందాక ప్రోగ్రామ్ ని చెప్పాను కదా సేవ్ చేశానని. ఎక్కడ సేవ్ చేశానో ఒక్కసారి పైనే కనిపిస్తుంది కదా చూడండి. ఇదిగో ఒక్కసారి బ్యాక్ వెళ్తున్నాను చూడండి. ఎక్కడ సేవ్ చేశానంటే సిలో డేటా స్ట్రక్చర్స్ అనే ఫోల్డర్ లో లింక్డ్ ఈఎక్స్ అనే నేమ్ తో సేవ్ చేశాను. ఎందుకంటే క్లాస్ నేమ్ నాది అదే కాబట్టి, మెయిన్ క్లాస్ నేమ్ అదే కాబట్టి అదే నేమ్ తో సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను రన్ చేయడానికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను, సిడి \ఎంటర్ సిలోకి వచ్చాను. ఇప్పుడు నా నా డైరెక్టరీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, సిడి స్పేస్ ఏంటి డేటా, నా ఫోల్డర్ ఏంటి డేటా స్ట్రక్చర్ కాబట్టి STRUC ఓకేనా.
ఎంటర్. డేటా స్ట్రక్చర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాను. ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఏంటి? లింక్డ్ ఈఎక్స్. ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే కమాండ్ గుర్తుందా? జావా సి ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? లింక్డ్, LINKED EX డాట్ జావా. అంతే కదమ్మా? సో నా ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి మళ్ళీ నాకు ఇది వచ్చింది. అమ్మ మీకు ఇక్కడ ఈ రెండు కనిపిస్తున్నాయి, అవి ఏమి ఎర్రర్స్ కాదమ్మా, అన్చెక్డ్ కంపైలింగ్ అని కొంచెం రీకంపైల్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి అని చెప్తుంది. ఈ రెండు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. చూడండి, జావా స్పేస్ LINKEDEX. ఇందాక చెప్పాను కదా నాకు 4 ఆప్షన్స్ ఉన్నాయని. ఏంటివి? ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే, ఎగ్జిట్. సో ఫస్ట్ ఇప్పుడు నేను లిస్ట్లోకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను ఏం చూస్ చేసుకోవాలి? 1 చూస్ చేసుకున్నాను. చూడండి, ఎంటర్ యువర్ చాయిస్ 1. సో ఫస్ట్ అంటే చూస్ చేసుకున్నా అంటే ఏం జరుగుతుంది? ఇన్సర్షన్ కాబట్టి అడుగుతుంది. చూడండి, ఎంటర్ ఏ నెంబర్ టు బి ఇన్సర్టెడ్. అవును కదా, నేను నెంబర్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఏం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే 54ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదిగో చూడండి, నా లిస్ట్లో ఎలిమెంట్ చూడండి 54 నాకు లిస్ట్లో చూపించిందా? మళ్ళీ వచ్చింది ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే, ఎగ్జిట్. మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి? మళ్ళీ ఇన్సర్ట్ చేయాలంటే నేను 1 చూస్ చేసుకోవాలి. 1. మళ్ళీ ఇప్పుడు ఇందాక లిస్ట్లో ఏమీ ఎలిమెంట్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా 54ని ఇన్సర్ట్ చేసేసుకుందమ్మా. ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్లో ఒక ఎలిమెంట్ ఉంది. సో ఇప్పుడు నువ్వు ఇన్సర్షన్ ఎక్కడ చేయాలనుకుంటున్నావు? ఎట్ ద ఫస్ట్, ఎట్ ద లాస్ట్, ఎట్ ద పొజిషన్. ఎక్కడ? ఫస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 1 చూస్ చేసుకున్నా. ఇప్పుడు నెంబర్ ఇమ్మంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 64 ఇచ్చాను. ఓకేనా? చూడండి, లిస్ట్లో చూడండి 64, 54. ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. 1 అన్నాను. ఎక్కడ? లాస్ట్కి ఏమి ఇచ్చాను? 2 ఇచ్చాను కాబట్టి 2 ఎలిమెంట్ ఇమ్మంటుంది. 78. చూడండి, 64, 54, 78. మళ్ళీ ఇన్సర్టే చేద్దాం అనుకున్నాను. అంటే మళ్ళీ 1 అన్నాను. సో ఇప్పుడు ఎక్కడ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం? సో పర్టికులర్ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను చేస్తానంటే 3 ఇస్తాను. ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి? సెకండ్ పొజిషన్. ఎలిమెంట్ ఎంత? 45. చూడండి అమ్మా, సెకండ్ పొజిషన్ అంటే ఎక్కడ ఇన్సర్ట్ అవుద్దాం చూసారా? ఎందుకని సెకండ్ అనేవి కానీ M-1, M-1, 2 అంటే ఇక్కడ ఏంటి లెక్క ప్రకారం నువ్వేమనుకుంటావు? ఇక్కడ అనుకుంటావు ఇది M-1 కాబట్టి ఇక్కడ 64 తర్వాత ఇన్సర్ట్ అవుతుంది. 64, 45, 54, 78. ఇన్సర్షన్ సరిపోతుందా? ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దామా? 1. ఎక్కడ? ఫస్ట్ పొజిషన్ కాబట్టి 1. ఎంటర్ నెంబర్ ఎంత? 99. చూడండి, 99, 64, 45, 54, 78. ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను 2. ఏ ఎలిమెంట్? ఫస్ట్ ఎలిమెంట్నా, లాస్ట్ ఎలిమెంట్నా, ఎట్ ద పొజిషనా? పొజిషన్లో ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. 3 చూస్ చేసుకున్నాను. ఏ పొజిషన్లో ఉంది? థర్డ్ పొజిషన్లోదే డిలీట్ చేయాలనుకుంటున్నాను. 45 థర్డ్ పొజిషన్లో ఏముందో చూడండి, 45గా. 1, 2, 3, 45 డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నా డిలీట్ అయిపోయిన లిస్ట్ ఎలా ఉందో నేను చూడాలనుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్పింది? ఓన్లీ డిలీటెడ్ ఎలిమెంట్ ఈస్ 45 అంది. డిలీట్ అయిందో లేదో చూడాలి కాబట్టి డిస్ప్లే యూస్ చేస్తున్నా. ఎంటర్ యువర్ చాయిస్ 3. చూడండి, 99, 64, 54, 78. ఏమో అర్థమైందా? సో డిలీట్ అయిపోయినట్టేనా ఎలిమెంట్ లిస్ట్లోది 45? సేమ్ ఇలాగే ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు నా ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి నేను ఎగ్జిట్ అవ్వాలనుకో. ఇంకా నాకు ఇన్సర్షన్, డిలీషన్ ఏమి చేద్దాం? ఎగ్జిట్కి ఏంటి? 4. ఎంటర్. చూడండి, ఎగ్జిట్ అయిపోయింది. చూడండి, మళ్ళీ బయటకు వచ్చేసాను. నువ్వు వేరే ప్రోగ్రామ్ని కంపైల్ చేయటం కానీ ఏదైనా చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే గర్ల్స్. సో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మీకు అర్థమైంది కదా. సింగిల్ లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్ చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఒకసారి ప్రోగ్రామ్ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు నోట్ చేసుకుని మీ సిస్టమ్స్లో కూడా మీకు సిస్టమ్ ఉంటే ఎగ్జిక్యూట్ చేయండి, లేదా కాలేజ్కి వచ్చినప్పుడు ల్యాబ్లో చేద్దరు కానీ. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.